ఇంకెందుకు లేటు? రేపు ఎన్నికల్లో 2 బటన్లు నొక్కాలి. ఒక బటన్ మాగుంట శ్రీనివాసరెడ్డి మీకు తెలుసు. ఆ కుటుంబం సేవాభావంతో వచ్చారు తప్ప ఇక్కడ రాజకీయం చేసి డబ్బులు కొట్టడానికో బటన్లు నొక్కడానికి రాలా. అవునా కాదా? వీరు గాని వీళ్ళ సోదరుడు గాని సుబ్బరామరెడ్డి గారు కూడా నాకు ఇప్పుడు కూడా గుర్తు. ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేశారు. 10 రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయం చేసిన నేతలు వాళ్ళు. అందుకే ఒక బటను మాగుంటకు సైకిల్ మీద గుద్దండి. 3 పార్టీలు కూడా ఇక్కడ అఖండ మెజార్టీలో గెలవాలి. వెలుగొండ పూర్తి కావాలి. మార్కాపూర్ జిల్లా కేంద్రం కావాలి. పరిశీలన రావాలి. ఇంకో పక్క నారాయణ రెడ్డి కందుల అనుభవం ఉంది, ఆవేశం ఉంది, కష్టపడతాడు, మీకు అందుబాటులో ఉంటాడు. ఒకటే కోరుతున్నా, నేను కూడా సర్వేలు అన్నీ చేశా, మిమ్మల్ని అందరినీ అడిగానా లేదా? నేను ఈసారి కొంతమందిని పంపించి సర్వే రిపోర్ట్లు ఇప్పించా. నేరుగా నా వాయిస్తోనే IVRS అడిగా. అన్ని బేరీ చేసుకున్నాక సమర్థులు ఎవరున్నారో, ఎవరైతే మీరు గెలిపిస్తారో, ఎవరైతే మీరు అభిమానిస్తున్నారో ఆ నాయకులకే నేను దండేశా. ఇప్పుడు గెలిపించే బాధ్యత మీకుందా లేదా? ఉందా లేదా? శ్రీనివాసరెడ్డి గారు కూడా అడిగాను నేను. IVRS లో గన్ షాట్ లో నెంబర్ 1 వచ్చాడు. వారికి అన్యాయం కూడా జరిగింది. ఆ పార్టీలో గౌరవం కూడా లేకుండా, ఆయనకి సీట్ ఇవ్వకుండా, తిరుపతి నుంచి మా ఊరు నుంచి ఒక రెడ్ శాండల్వుడ్ స్మగ్లర్, మామూలు వ్యక్తి కాదు. మనం అందరం వ్యాపారాలు చేసే డబ్బులు వస్తాయి, వ్యవసాయం చేసే డబ్బులు వస్తాయి. నాకే అర్థం కాల, ముఖ్యమంత్రిగా ఉన్న నాకే అర్థం కాల. అతను ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులను చూస్తే, రెడ్ శాండ్లు అమ్ముకుంటే రౌడీజం చేస్తే డబ్బులు వస్తాయి. అదే పుష్పలో కూడా ఒక సినిమా తీశారు, అయింది. ఇప్పుడు పుష్ప 2 తీయబోతున్నారు. ఆ పుష్ప ఇక్కడికి వచ్చాడు. వేస్తారా ఓటు మీరు అడుగుతున్నా? మీకు రౌడీజం కావాలని అడుగుతున్నా, స్మగ్లర్స్ కావాలని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఎదవ పనులు చేయొద్దు, ఎదవ ప్రయోగాలు చేయొద్దు. ఇష్టానుసారంగా అనుకుంటున్నావు. మా చిత్తూరు జిల్లాలో చిత్తూరు నియోజకవర్గ అసెంబ్లీకి ఇంకొక రెడ్ శాండల్ స్మగ్లర్ని పెట్టాడు. అంటే మేము రెడ్ శాండ్లు స్మగ్లర్స్తో ఫైట్ చేయాలా, రౌడీలతో ఫైట్ చేయాలా, పోలీసులు కేసులు తప్పించుకోవాలా, మళ్ళా మీకు ప్రజాసేవ చేయాలి. బాధ, ఆవేదన. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, ఇక్కడ స్మగ్లర్స్ వద్దు. మీకు కావాల్సింది పెద్ద మనిషి శ్రీనివాసరెడ్డి ఎంపీగా, మీకు అందుబాటులో ఉండే వ్యక్తి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా,